నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పూర్ణునికి నా వంటి పాపితో కేవలంబేమీ లేక. యేసు నన్ను ప్రేమించు, యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్టదంచుని వెరిగి నన్ మించ ప్రేమించినావు. మంచి నాలో పుట్టదంచుని వెరిగి నన్ మించ ప్రేమించినావు. ఆహా, ఎంత శక్యమో గాని మంచి నాలో బెంచ నెంచి ప్రేమించినావు. ఆహా, ఎంత శక్యము గాని మంచి నాలో బెంచి నెంచి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచిది ప్రియులారా, ఈ రాత్రి కాలమందు కొన్ని వాక్య భాగంలోకి వెళ్ళి కొన్ని వాక్యాలను మనము ధ్యానిద్దాము. లేవియ కాండము 26వ అధ్యాయము, లేవియ కాండము 26వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలను మనం చదువుకుందాం ప్రియులారా. 26 మొదటి నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. మూడు నుంచి చదువుకుందాం ప్రియులారా. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీరు వర్షకాలములలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలకు నిచ్చును. మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటల నిచ్చును. మీ ఫలముల చెట్లు ఫలించును, మీ ఫలముల చెట్లు ఫలించును, భూమి ఫలించును. మరి వర్షకాలమందు మీకు వర్షాన్ని నేను ఇస్తానని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అవును ప్రియులారా, దేవుడు మనకు వర్షాన్ని ఇస్తే మానవులమందరము సంతోషంగా ఉండడానికి దేవుడిచ్చిన ఆధిక్యత అయి ఉంటున్నది. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 13 నుంచి చూద్దాం. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును
నీ నూనెను కూర్చుకొందువు. లేఖనాలు మనకు తెలియపరచబడుతున్నటువంటి విషయాలు ఏమిటంటే, దేవుని మాటల్ని, ఆజ్ఞల్ని మనం ఎప్పుడైతే వింటామో, దేవుడు మనకు కావలసిన వాటిని వర్షం ద్వారా ఆత్మీయత గురించి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుని మాటలు వినడం అంటే ఆత్మీయ స్థితిలో, దేవుని మాట వినడం అంటే ఆత్మీయ స్థితిలో, దేవుని చిత్తం గ్రహించడం అంటే ఆత్మీయ స్థితిలో. అప్పుడు శారీరకమైనటువంటి సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహిస్తానని సెలవిస్తూ ఉంటున్న దేవుని వాక్యం. 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 28వ అధ్యాయము 12 నుంచి చదువుకుందాం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో, దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను పైవాడిగా ఉంచుతాను, కిందివాడిగా ఉంచాను, తలగా ఉంచుతాను, తోకగా ఉంచాను. నరుల మాట వినడం వల్ల, చాలా సందర్భాలు నరుల మాటలు వినడం వల్ల మనం నష్టపోవడానికి అవకాశం ఉంది, కానీ దేవుని మాట విన్న వాళ్ళు ఎవరు నష్టపోవడానికి అవకాశము లేదు ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యమందు మనం నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకునే అంశం ఏమిటంటే, మీ వర్షకాలంలో మీకు వర్షమును దేవుడు కురిపించును అనే అంశం ద్వారా, మన ఆత్మీయమైనటువంటి దేవుని మాటల ద్వారా ఈ భూలోకమైనటువంటి సంపద మరి పాడి పంటలు పండించుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అలాగునే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూద్దాం. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాటలాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశమును వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును. చూడండి ప్రియమైనటువంటి వారులారా, జ్ఞానయుక్తమైనటువంటి సంభాషణ గురించి, వర్షము ఆత్మపరమైన దాని విషయాన్ని గురించి, ఏ విధంగా అయితే ఆ చన్నటి వర్షాలు కురుస్తావో, ఆ తొలకరి వర్షాలు కురుస్తాయో, ఆ కడవరి వర్షాలు కురుస్తాయో, వాటిని గురించి నా ఉపదేశం వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. ఆత్మీయమైనటువంటి దేవుని మాటల్ని ఎందరమైతే మనం వింటూ ఉంటామో అంతమందికి కూడా దేవుడు తాను కావలసిన వాటిని ఇస్తానని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. సమూయేలు గ్రంథానికి వెళ్దాం ప్రియులారా. సమూయేలు గ్రంథము 2వ 23వ అధ్యాయము 23వ అధ్యాయము 23వ
4వ వచనాన్ని మనం గమనిద్దాం. ఉదయకాలపు సూర్యోదయం కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. మొదటి నుంచి చూద్దాం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషై కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలీల స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడు నగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీలకు ఆశ్రయ దుర్గమగు వాడు నా ద్వారా మాటలాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఎవరు వెళ్తారమ్మా నీతిమంతుడై? మరి ఆ నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవుని గురించినటువంటి వాగ్దానములను, దావీదు దృఢ నిశ్చయమును తెలియజేసెను. ఆయన వీరుల పట్టిక గురించి ఈ యొక్క గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథంలో మనకు రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు జ్ఞానయుక్తమైనటువంటి సంభాషణ గురించి, దావీదును గురించి, దేవుని నుండి కలుగు ఔన్నత్యం గురించి, దేవుని ఉపకారముల గురించి సాక్ష్యాధారములు, దేవుడు మూలాధారముగా ప్రతి నిధుల బాధ్యతల గురించి, నీతి బోధనలు, న్యాయమును గురించి, దేవుని భయము గురించి ఈ యొక్క లేఖనంలో మనకు రాయబడి ఉన్నది. ప్రియులారా, మరి నీతిమంతుడైనటువంటి క్రీస్తు మరి దావీదు వంశంలోకి వెళ్ళి వచ్చి ఉన్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, అలాగునే ఏబు గ్రంథము 5వ అధ్యాయానికి వెళ్దాం. ప్రియులారా, ఏబు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఆలోచన చేద్దాం. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. వంచకులు తమ పన్నాగములను నెరవకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొను. కపటుల ఆలోచనలు తలక్రిందులు చేయును. కపటుల మాటలను మరి ఏం చేస్తానంటున్నాడు దేవుడు? తలకిందులు చేస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అలాగునే 28వ అధ్యాయంలో మనం చూద్దాం. ఏబు గ్రంథము 28, 26వ వచనాన్ని చూద్దాం. వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరచెను, దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను. మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టాత్మము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. మరి ఆయన వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు ఎలా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడో చూడండి. ప్రియులారా, దేవుని చిత్తం ఏ విధంగా మానవుల పట్ల చేసి ఉన్నాడో తెలియదు. చూడండి ప్రియులారా, అద్భుతంగా దేవుడు మన కొరకు ఆకాశాన్ని సృజించాడు, నేలను సృజించాడు, మధ్యలో మనల్ని ఉంచి ఉంటున్నాడు, నేల మీద మనల్ని ఉంచి ఉంటున్నాడు. ఆకాశం మన పైన ఉంటూ ఉన్నది. ఆకాశం నా సింహాసనము,
భూమి నా పాదపీఠముగా తాను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. దేవుని చిత్తంలో మనమందరము మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మరి దేవుని ఆలోచన ప్రకారంగా మనము లేఖనాలను మనం గ్రహించి మరి దేవుని చిత్తాన్ని మనము ఎంబడిస్తే చాలా శ్రేయస్కరమని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా తెలియపరుస్తూ ఉన్నది. ఈ వర్షాలు ఎప్పటికప్పుడు వర్షాలు పడడం వల్ల మరి అనేకులకు, మానవాళికి, అలాగనే భూమి మీద ఉన్నటువంటి ప్రతి దానికి కూడా జీవన ఆధారముగా మరి మానవులకు దేవుడు కల్పించి ఉంటున్నాడు. ఒక పర్సను నాతో మాట్లాడినటువంటి సందర్భంలో వర్షము ఎప్పుడు ఆకాశం నుంచే కురుస్తుంది, నేల మీద నుంచి ఎందుకు కురవదు అని చెప్పి ఒక ప్రశ్న వేసి ఉంటున్నాడు. నేను చెప్పాను, జనరల్గా దేవుడు ఆకాశ వాకిలిప్పి పట్టజాలనంత విస్తారంగా దేవుడు వర్షాన్ని కుమరిస్తాడు. వర్షం ఆకాశం నుంచి వస్తేనే పంటలకన్నిటికీ పనిస్తుంది, ప్రతిదానికి ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఒకవేళ భూమి కిందికి వెళ్ళి కానీ వర్షం వస్తే నీవు నేను ఎక్కడ నివసిస్తాము? అర్థం లేని ప్రశ్న. కాబట్టి దేవుని మాటకు మనం ఎదురాడడానికి మన యొక్క అధికారం ఇవ్వలేదు. మళ్ళీ మనం బోరేసుకుంటే కింద నీళ్ళే ఉన్నాయి, బావి తవ్వుకుంటే నీళ్ళు కిందనే ఉన్నాయి. నీళ్ళ మీద నేలను పెట్టాడు, కింద నీళ్ళు ఉన్నాయి, నీళ్ళ మీద నేలను పెట్టాడు. ఇది తిరుగుతూనే ఉంటుంది. మనమందరం అలాగనే ఉంటూ ఉన్నాం. భూమిని తిరుగుతూనే ఉంది, మనం అలాగనే ఉంటూ ఉన్నాం. దేవుని చిత్తము చాలా ఆశ్చర్యంగా, చాలా గొప్పగా ఉంటుంది. మానవుల తలంపులకు అంతు చిక్కనటువంటిది. ఎన్నో ప్రయోగాలు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికి కూడా ఇంకా తెలియని విషయాలే బయటపడుతూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని మనం ఎప్పుడు కూడా ఇలా అయితే బాగుండే, అలాగైతే బాగుండే అని ప్రశ్నలు కుమ్మరించొద్దు. అది దేవుని చిత్తం. నిన్ను నన్ను సృజించిన దేవుడే, నిన్ను నన్ను బ్రతికిస్తున్నది దేవుడే, నీకు నాకు ఆహారం ఇస్తున్నది దేవుడే, అన్నిటిని సృజించింది దేవుడే. కాబట్టి దేవునికి మనం అవిధేయత కలిగిన మాటలు, అవిధేయత కలిగినటువంటి ఆలోచనలు మన సొంత జ్ఞానం చేత, మిడిమిడి జ్ఞానం చేత మనము చేయవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తున్నది. పదే పదే మనం బోధించుకుంటున్నటువంటి మాటల్లో గుర్తొస్తున్న మాటలు ఆయన ఆజ్ఞలను, కట్టడాలను, ఆత్మపరమైనటువంటి విధి విధానాలు మనం ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో దేవుడు మనకు కావలసినవి ఇస్తూ ఉంటాడు. కీర్తనలు 68వ కీర్తన, 68వ కీర్తన, 9వ వచనాన్ని చూద్దాం. దేవా, నీ స్వాస్థ్యం మీద నీ వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. చూడండి ప్రియమైనటువంటి వారులారా, అలసి ఉండగా బలపరిచినటువంటి రీతి ఎంత గొప్పది చూడండి ప్రియమైనటువంటి వారులారా. 72వ కీర్తన 6వ చరణాన్ని చూద్దాం. 72:6. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము
చేయును. సొలొమోను కోసము దావీదు చేసిన ప్రార్థన అతని రాజ్య మహిమను వ్రేలు ఎత్తి చూపుచుండెను. వాస్తవముగా అది క్రీస్తు రాజ్యమునకు సాదృశ్యమై ఉంటూ ఉన్నది. క్రీస్తు రాజ్యమునకు సాదృశ్యమై ఉంటూ ఉన్నది. నిన్నటి దినాన మనము సంతోషించు సమయములు విషయంలో కొన్ని వాక్య భాగాలను నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. నేటి దినాన వర్షం గురించి మరి దేవుడు ఏ విధంగా కుమ్మరిస్తాడు, ఏ విధంగా వర్షాన్ని ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సామెతలు 16వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. సామెతలు 16:15. రాజుల ముఖము ప్రకాశం వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వాన మబ్బు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. ఎండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనం విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. ఆ రాజమార్గంలో ఉండే రాజు మన క్రీస్తు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. ఆయన రాజుగా ఉన్నాడు మనల్ని పరిపాలించడానికి అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి మన జీవితంలో దేవుని కట్టడాలను, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలను ఫలభరితంగా ఉండాలి అంటే ఆత్మీయ స్థితిలో మనం బలముగా ఉండాలి. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికి ప్రభునామమున వందనాలు. చిన్ని మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి కాలం వృధా కాకుండా నాయన కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి మీరిచ్చిన విలువైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించమని ఈ మనవులు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.